హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. మళ్ళీ ఓ వెరైటీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. దాని పేరు బ్రెడ్ కట్లెట్. బ్రెడ్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉడికించి తొక్క తీసిన ఆలు, ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, బ్రెడ్, సాల్ట్, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి, చాట్ మసాలా, కార్న్ ఫ్లోర్, నూనె, వాటర్. బ్రెడ్ కట్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఆలుని ఉడికించి తొక్క తీసి స్మాష్ చేసి పక్కనుంచుకోవాలి. పచ్చిమిర్చి మరియు వెల్లుల్లి కలిపి పేస్ట్లా చేసి పక్కనుంచుకోవాలి. బ్రెడ్ను పౌడర్గా చేసి పక్కనుంచుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఉడికించిన ఆలును వేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ను వేసుకోవాలి. కొంచెం బ్రెడ్ పౌడర్ను ఫైనల్లో రోలింగ్ కోసం పక్కనుంచుకోవాలి. తగినంత సాల్ట్, తరిగిన క్యాప్సికమ్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. చాట్ మసాలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కట్లెట్ కోసం మీకు నచ్చిన షేప్లో ఈ ఆలు స్టఫ్ని తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ కట్లెట్ కోసం ఆలు స్టఫ్ను ఇలా మనకు నచ్చిన షేప్లో, సైజులో రెడీ చేసి పక్కన ఉంచుకున్నాము. కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ పోసి ఇలా లిక్విడ్ స్టేట్లో కలుపుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. నూనె వేడైంది. ముందుగా తయారు చేసుకున్న ఈ ఆలు స్టఫ్ను కార్న్ ఫ్లోర్ వాటర్లో ముంచి బ్రెడ్ పౌడర్లో ఇలా రోల్ చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ దీనికి చక్కగా చుట్టూరా పట్టుకున్నాక డీప్ ఫ్రై కోసం ప్యాన్లో వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ కట్లెట్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ బ్రెడ్ కట్లెట్ రెడీ అయిపోయింది. టమాటా సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.